సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. ఆల్రెడీ ఒక సినిమాని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్ మరికొంతమంది దర్శకుల్ని కూడా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశారు. ప్రెజెంట్ చిరు కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్స్ లిస్ట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. విశ్వంభర షూటింగ్ ఫైనల్ స్టేజ్ కొచ్చేయటంతో చిరు నెక్స్ట్ మూవీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. ఈ సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ సినిమాను అనౌన్స్ చేశారు మెగాస్టార్. మెగాస్టార్ కెరియర్ లో ఇంతవరకు చేయని ఓ డిఫరెంట్ రోల్లో చిరును ప్రెజెంట్ చేయబోతున్నామంటూ ఊరిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్. చిరు కోసం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసినట్టుగా చెప్పారు రచయిత బివిఎస్ రవి. ఇప్పటికే కథ విన్న చిరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారన్నారు. ఠాగూర్ తర్వాత మరోసారి ఆ రేంజ్ కథ కావటంతో దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో చిరు ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ లిస్ట్లో మరో దర్శకుడి పేరు కూడా వినిపిస్తోంది. యానిమల్ సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించేందుకు చిరు ఓకే చెప్పారన్నది ఫిల్మ్ నగర్ లో నయా అప్డేట్. ప్రెజెంట్ ప్రభాస్ మూవీ పనుల్లో ఉన్న సందీప్ నెక్స్ట్ మెగాస్టార్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. చిరు నెక్స్ట్ సినిమాల దర్శకులంతా వీరాభిమానులే కావడంతో మరింత హైప్ క్రియేట్ చేస్తుందంటున్నారు ఫ్యాన్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ నార్త్ మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ పెడుతున్నారు. అందుకే తన ప్రతి సినిమాలో నార్త్ స్టార్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఆల్రెడీ చేసిన సినిమాల విషయంలోనే కాదు, ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమాలు, త్వరలో స్టార్ట్ అవ్వబోయే సినిమాల విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు తలైవా. అవుట్ అండ్ అవుట్ సౌత్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న రజనీకాంత్ తన ప్రతి సినిమాలో నార్త్ ఫ్లేవర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా రోజులుగా ఇదే ఫార్ములా కంటిన్యూ చేస్తున్న తలైవా అప్కమింగ్ సినిమాల విషయంలోనూ ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కాలా, 2.0, పేట, దర్బార్ ఇలా వరుసగా తన ప్రతి సినిమాలో బాలీవుడ్ స్టార్స్ నే విలన్ గా సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు రజనీకాంత్. బ్లాక్ బస్టర్ జైలర్ తో బాలీవుడ్ టచ్ మిస్ అయినా లేటెస్ట్ మూవీ వేట్టయాన్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నే రంగంలో దించారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న కూలీ సినిమాలోనూ ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ కనిపించబోతున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతోంది. కూలీ సినిమాలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నారు అన్నది సౌత్ నార్త్ సర్కిల్స్ లో ట్రెండింగ్ టాపిక్. త్వరలో స్టార్ట్ అవ్వబోయే జైపూర్ షెడ్యూల్లోనే ఈ కాంబోకు సంబంధించిన సీన్స్ షూట్ చేయబోతున్నారట. జైలర్ సినిమా కోసం కన్నడ, మలయాళ స్టార్స్ ను గెస్ట్ రోల్స్ కోసం సెలెక్ట్ చేసుకున్న రజనీ సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ ను కూడా రంగంలో దించబోతున్నారు. ఆ గెస్ట్ ఎవరన్నది కన్ఫర్మ్ కాకపోయినా రజనీ సెంటిమెంట్ ను కంటిన్యూ చేయడం మాత్రం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒకప్పుడేమో స్టార్ లీగ్ లో కనిపించినా ఈ మధ్య స్లో అయ్యారు. హెల్త్ ఇష్యూస్ కారణంగా బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ తరువాత బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఎక్కువగా డిజిటల్ ప్రాజెక్ట్స్ మీదే దృష్టి పెట్టిన శామ్ అందులోనూ యాక్షన్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన షోస్ తో పాటు సెట్స్ మీదున్న ప్రాజెక్ట్స్ లో కూడా అలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. సమంత ఇమేజ్ ను పూర్తిగా మార్చేసిన ప్రాజెక్ట్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. అప్పటి వరకు సౌత్ సినిమాలో జస్ట్ గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే ఉన్న శామ్ ఈ షోలో బోల్డ్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ నటించారు. నార్త్ ఎంట్రీలో యాక్షన్ ఇమేజ్ సమంతకు బాగానే హెల్ప్ అయింది. అందుకే అదే టీంతో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు శామ్. ఆల్రెడీ ది ఫ్యామిలీ మ్యాన్ 3లోనూ సమంత కనిపించబోతున్నారన్న హింట్ ఇచ్చారు మేకర్స్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కించిన రాజన్ డీకేనే రీసెంట్ గా రిలీజ్ అయిన సిటాడల్ హనీ బన్నీ కూడా దర్శకులు. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సిటాడల్ ను ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించారు రాజన్ డీకే. ఈ షోలో ఏజెంట్ గా యాక్షన్ రోల్లోనే కనిపించారు శామ్. ప్రెజెంట్ రక్త బ్రహ్మాండ్ అనే భారీ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు రాజన్ డీకే. పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ షోలో సమంత యువరాణిగా కీలక పాత్రలో నటించబోతున్నారు. అంతేకాదు ఇందులోనూ యాక్షన్ రోలే ప్లే చేస్తున్నానని చెప్పారు శామ్. దీంతో శామ్ ఇక రెగ్యులర్ గ్లామర్ రోల్స్ కు గుడ్ బై చెప్పేసినట్టే అన్న డిస్కషన్ జరుగుతోంది. సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 2 ఏళ్లున్నాయని తెలిసినా నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ లోకి రావడం మామూలు విషయమా చెప్పండి. ఇప్పుడు యానిమల్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ లో ఉండడం చూసి ఇదే మాట అంటున్నారు నెటిజన్లు కూడా. కొత్త కథల్ని, సరికొత్త ఆలోచనల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉండాలి. అలా చేయాలన్న ఉద్దేశంతోనే నేను యానిమల్ని చేశాను. యానిమల్ మూవీ కంటెంట్ కొంతమందికి నచ్చొచ్చు, మరికొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ చాలా మంది ఈ సినిమాని ఎంజాయ్ చేశారు. అది టీంకి హై ఇచ్చిందంటున్నారు రణబీర్. యానిమల్ ఫ్రాంచైజీ గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు రణబీర్. 2027 నుంచి సెకండ్ పార్ట్ మొదలవుతుందని చెప్పారు. ప్రస్తుతం స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నారు సందీప్. యానిమల్ పార్క్ ని టేకప్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లే టైంకి 2027 అవుతుంది అన్నది రణబీర్ చెప్పే మాట. జస్ట్ సెకండ్ పార్ట్ తోనే యానిమల్ మూవీ కంప్లీట్ కాదన్నది రణబీర్ ఇచ్చిన స్టేట్మెంట్.
థర్డ్ పార్ట్ ఎవరూ ఊహించినంత గొప్పగా ఉంటుందని ఊరిస్తున్నారు సిల్వర్ స్క్రీన్ రణ్విజయ్ సింగ్. యానిమల్ పార్క్ థీమ్ ఎలా ఉంటుందో తనకు సింపుల్ గా ఐడియా ఉందన్నారు రష్మిక. ఇప్పుడు పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ యానిమల్ పార్క్ సెట్స్ కి 2027లో జాయిన్ అవుతారు. రొమాంటిక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కేతికా శర్మ. తొలి సినిమాతోనే గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. ఇంతవరకు సక్సెస్ ని మాత్రం టేస్ట్ చేయలేకపోయారు. అందుకే అప్కమింగ్ సినిమాతో తన కెరీర్ రంగరంగ వైభవంగా వెలిగిపోతుంది అన్న ఆశతో ఉన్నారు. మరి ఈ బ్యూటీ కలలు నెరవేరుతాయా? ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రొమాంటిక్. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు హాట్ బ్యూటీ కేతికా శర్మ. తొలి సినిమాలో పెద్దగా పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకపోయినా గ్లామర్ షో విషయంలో మాత్రం ఫుల్ మార్క్సే సాధించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ సర్కిల్స్ లో కేతికా పేరు మారుమోగిపోయింది. రొమాంటిక్ సినిమాతో మంచి గుర్తింపొచ్చిన కేతికకు సక్సెస్ మాత్రం దక్కలేదు. ఆ తరువాత నాగశౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య సినిమా కూడా ఈ భామకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగరంగ వైభవంగా అయినా కెరీర్ ని గాడిలో పెడుతుందనుకుంటే ఆ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది. చివరిగా పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో తెరకెక్కిన బ్రో మూవీ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు కేతిక. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీగా నటించారు. కానీ ఈ మూవీ కూడా నిరాశపరచడంతో కేతికకు అవకాశం ఇచ్చేవాళ్లే కరువైపోయారు. తాజాగా రాబిన్ హుడ్ మూవీలో స్పెషల్ సాంగ్ లో నటించారు ఈ బ్యూటీ. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అది దా సర్ప్రైజ్ అనే సాంగుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సాంగ్ అయినా అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందా? చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.